ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో ఈరోజు సంత్ సేవలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. లంబాడాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ జయంతి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా వేలాది సంఖ్యలో లంబాడాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా లంబాడా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న, అలాగే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్తో పాటు జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్తో పాటు మాజీ మంత్రి అమర్ సింగ్ తెలావత్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శ్రీ సంత్ సేవలాల్ చూపించిన మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో ప్రశాంతంగా జీవనాన్ని గడపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించేందుకు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామస్తులు సిద్ధమయ్యారు. భీంపూర్ మండలం కరంజీ గ్రామానికి చెందిన పట్టభద్రుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ గ్రామానికి చెందిన యువకులు మాట్లాడుతూ తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే అధికారులకు ఎన్నో వినతులు సమర్పించినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తాము రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందుకే ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. లేని పక్షంలో తమ భీంపూర్ మండలాన్ని మహారాష్ట్ర కలపాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా భీంపూర్ మండలం కరంజీ గ్రామానికి చెందిన యువకులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో బీసీలను అనగదొక్కాలని చూస్తుందని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారని, అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం రెడ్డిలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే బీసీల ప్రభంజనం చాటేలా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల బిడ్డల్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని లేని పక్షంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తమ తడక చూపిస్తామని, బీసీల చైతన్యము నిరూపించుకుంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 19,000కు పైగా ఓటర్లు ఉన్నారని, అందుకోసం తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పగడ్బందీ ఏర్పాటు చేసినట్టు, పగడ్బందీ భద్రతలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.